మామా నాకు ₹1,00,000 అప్పు తీసి మామా. అప్పు పుట్టే చాలా కష్టం రా. ఇప్పుడు ₹2 వడ్డీ అడిగినావు అనుకో, యారా మొన్న ఇంట్లో వాళ్ళకి బాగాలేకుండా వచ్చి మొత్తం ఖర్చు అయిపోయిండ్లా అని అంటారు. అది ₹5 వడ్డీ అన్నావు అనుకో, ఇంట్లో ఏమన్నా ఉండాలా అని అంటారు. అదే ₹10 వడ్డీ అన్నావు అనుకో, మనం నువ్వు సరే తీసుకోబో అని అంటారు. నీకు రియల్గానే చెప్తాను పద. అన్నా అన్నా ₹2 వడ్డీకి ₹1,00,000 కావాలన్నా. ఎక్కడ్రా మొన్నే మా నాయన కూలి బలకుండా వచ్చేసి మొత్తం హాస్పిటల్కే పెట్టేసులా. ₹5 వడ్డీ అయినా కూడా పర్లేదునా. ₹5 వడ్డీయా? ఇంట్లో బీరువాలే ఆడన ఉండదేమో చూస్తా. నా ₹10 వడ్డీ అయినా కూడా పర్లేదునా. లేట్ అయినా పర్లే, నిదానంగానే. నీది నిజంగా పెద్ద గుండెకాయలో. తిరిగిచ్చేవాడికి అయితే గుండెకాయ కావాలా, ఎగ్గొట్టేవాడికి ఎందుకే? అంటే మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు.